ప్రభునామానికి స్తోత్రాలు. ఇట్టి అవకాశం కలిగించిన దేవునికి దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. మహారాష్ట్ర సైన్యము గారు ఇంగ్లాండ్ దేశంలో స్థాపించి మరి మన భారతదేశానికి గారు తీసుకురావడం జరిగింది. అజీజ్ అబ్దుల్ గారిని ఆయన విజయవాడ పట్టణానికి తీసుకొచ్చారు. ఈ యొక్క మహారాష్ట్ర సైన్యాన్ని ఈ పతాకో మరి జనరల్ విలియం బూత్ గారు భార్య క్యారన్ బూత్ గారు వారు దీన్ని సిద్ధపరిచారు. జెండా ఎవరు బట్టి వారు తయారు చేసేది కాదు. మన ఇండియా ఫ్లాగ్ కూడా ఒక తయారు చేశారు. అలాగే మహారాష్ట్ర సైన్యం 3 లక్షల ఎరుపు మరి కొనియాడుతూ ఉంది. దాదాపుగా 139 దేశాల్లో ఈ మహారక్షణ సైన్యం ఈ దిన జరుగుతూ ఉంది. అందుని బట్టి దేవుని వాక్యంలో మాట ఉంది. కీర్తనాకారైన దావీదు రాసిన 3వ కీర్తనలో సమస్త దేశములారా యెహోవా ఉత్సాహం పరిచేయండి. సమస్త దేశాలు కూడా యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ మహారక్షణ సైన్యం ధ్వజం అనే చెట్టు కింద మనందరూ నీడలు విస్తరిస్తున్నాం. ఇది మహారక్షణ సైన్యం అనగా గనినా వినినా సంగతుల్లో మధ్య సైన్యం. అందుకే బైబిల్లో మనకందరికీ తెలుసు యుద్ధం పని ఉంది. ఏంటండి యుద్ధం పని ఏంటి? యుద్ధం పని ఏంటంటే సైన్యానికి ముందు బయటరే ధ్వని. మనకి ధ్వజం ఉంది ఇక్కడ. ఆ ధ్వజం కూడా నిస్సి అంటే ధ్వజం కనుక ఇలాంటివన్నీ కూడా ఈ మహారక్షణ సైనికుడు జనరల్ విలియం బూత్ గారు అనేక రీతిగా దీని కొరకు శ్రమించి మన సైన్యం మొట్టమొదటిగా ప్రార్థన ఎక్కడ ప్రారంభమైందంటే సమాధులకు. ఎక్కడంటే సమాధులు ఎక్కడ స్థలం లేక సమాధి నాటిక హోములు అక్కడి నుంచి ప్రారంభించుకుంటూ వచ్చి ఈ మహారక్షణ సైన్యం 138 దేశాల్లో ఈ యొక్క సూర పతాకం ఎగురుతున్నది. అందులో బట్టి వారిని కొనియాడుతూ దేవుని గణపరచాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ మాటలు చూస్తూ ఉన్నాను. దేవుడు కొద్ది మాటలు వ్యక్తిని ఆశీర్వదించుగాక. దేవుని వాక్యం చదువుకుందాం. చదువుకున్న తర్వాత ఉషారాజు గారు కూడా కొన్ని మాటలు పైకి గురించి చెప్పాలని మీ అనుభవంతో దేవుని ఎక్కువ మాటలు చెప్పి సాధించాలని మనం చేస్తున్నాం. దేవుని వాక్యం చదువుకుందాం. దావీదు రాసినటువంటి 20వ కీర్తన 1 నుండి 9 వచనాల వరకు అమ్మగారు యాకోబు దేవుని నామమును ఉద్ధరించుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయనకు సహాయం చేయుగాక. సియోనులో నుండి ఆదుకోగాక. ఆయన నీ నైవేద్యములను జ్ఞాపకముగాక. నీ ధర్మముగాక. నీ కోరికను విడిపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుగాక. యెహోవాను రక్షించుచున్నాము. మా దేవుని నామమును మా ధ్వజం ఎత్తుతున్నాము. ఈ మాకు తరలించుగాక. దేవుని వాక్యం చేయించుగాక. జీవించుగాక. ఆమెన్. మరి ఉషారాజు గారు కూడా కొన్ని మాటలు
అన్ని దేశంలో ఉన్నటువంటి మనల్ని ప్రేమించి దేవుడు మన వచ్చి మరి దైవమైనటువంటి దివ్యమూర్తి అయ్యాన్ని మన వచ్చి పంపించి సమాజానికి వందనాలు. మరి మన వచ్చి మాత్రమే కాకుండా ప్రపంచంలో కూడా మరి మరి ప్రవేశించి అన్ని దేవులందరినీ కూడా జీవిత ప్రభు నామంలో ప్రభు సరి మన అందరిలో నడిపించడాన్ని బట్టి దేవుడు మరి ఏ దేవుని అన్ని మరి వారు చెప్పినటువంటి మాటలు అనుసరించి ఇంకొంచెం ముందుగా ఫ్రెండ్ అది మరి మన శక్తి ఇచ్చినటువంటి మరి ఆర్థిక మరి మందిరాన్ని నిర్మించాలని చెప్పని మనందరం కూడా మరి ఆర్థిక దేవాలయాన్ని ఒకసారి మనందరం కూడా గురించి ఆ ఆరాధించాలని ఆశపడుతూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాలయం దైవాలకు కొన్ని ప్రజలందరికీ కూడా తెలుస్తున్నాను. మన మధ్య మన పోలీస్ సెక్రటరీ గారు ప్రతాప్ మాస్టర్ గారు సైన్యం గురించి సైన్య సహవాసం గురించి ఈ సైన్యంలో ఉన్నటువంటి అనుభవం కలిగిన వారు తల్లిదండ్రులు కానీ వారి బంధువులందరూ కూడా ఈ సైన్యం జీవితం వారు ఉన్నారు. కొన్ని మాటలు సైన్యం గురించి మాట్లాడాలని ప్రభుపేట వారికి అవకాశం ఉంటుంది. ఆయన కొద్దిగా ఎదరికొచ్చి మాట్లాడమండి ఆయన కనపట్ల ఫోన్ అయింది ఇంకా మాట్లాడుకున్నాను పట్టేటాను కొద్దిగా ఈ దేవాలయ మందిర నిర్మాణాన్ని అలాగే కుటుంబానికి 2 సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నది. ఇందుకు సమాధానంగా బైబిలే చెప్తుంది. అక్కయ్య మొదట వచ్చాను రెండో ఈ జనులు అంటే వాళ్ళు అనుకుంటున్నాం. వాళ్ళు మన రక్షణ సైన్య వీరులు, వ్యవస్థలు, సంఘటనలు, ఉపాధ్యాయులు, సగకాపులు కూడా ఈ ప్రజలు అని అక్కయ్య అంటే ప్రవక్త, దేవుడి ప్రవక్త. ఈ మందిర నిర్మాణానికి దేవుడు ప్రవక్త అయినటువంటి అక్కయ్యను పంపవలసి వచ్చింది. కారణం
ఇశ్రాయేలీ ప్రజలు రెండుగా విడిపోయారు. యూదా ప్రజలు, ఇశ్రాయేలు. యూదా ప్రజలు చెరగబడి అక్కడ నుంచి వచ్చిన తర్వాత మందిరం కట్టాలని తలచారు గారు. వారు బబులోను వెళ్ళేదానికే మందిరం శిథిలావస్థలో ఉంది. ఆ నిర్మాణాన్ని చేయాలని తలచారే కానీ చేయలేకపోయారు. వీడు బబులోను యొక్క ప్రవాస వచ్చి ఇక్కడ చేరిన తర్వాత అంటే చెరగబడి ఆ కాలం ఎక్కువ తిరిగి యూదాకి చేరుకున్న తర్వాత సమయంగా రాలేదు. కారణం ఏంటంటే సొంత పనులు సమయంగా రాలేదంటున్నారు. కారణం ఏంటంటే సొంత ఉద్యోగాలు సమయంగా రాలేదంటున్నారు. చేతి వృత్తి పనులు అంటున్నారు. అగ్రికల్చర్ పనుకోవచ్చు, పవన్ పనుకోవచ్చు, పారిశ్రామిక పనుకోవచ్చు, చేతి వృత్తిగా ఎలక్ట్రీషియన్ ఉంచవచ్చు, అలాగే ప్రభుత్వంగా ఉపాధ్యాయులు ఉంచవచ్చు, ఏదైనా స్వామి ఉంటున్న ప్రజలు సమయంగా రాలేదంటున్నారే అందరూ సొంత పనులు ఆలోచించారు. ఈనాడు చాలా దేవుడి పనులు సొంత కార్యక్రమాలు ముందు గట్టి పోవాలనే తపన ఈ తపన చూస్తున్నాం. వారు అన్ని పనులు కానీ దేవుడు మందిర నిర్మాణానికి మాత్రం ముందుకు రాలేదు. ఈ ముందుకు రాయడానికి చూసినటువంటి దేవుడు చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈనాడు మండవాళ్ళ రక్షణ సైన్య సెంటర్ కోరు ప్రజలను, సంఘస్థులను, వీరులను, విశ్వాసులను, అధికారులను, నాయకులను ప్రభుని ప్రేరేపిస్తున్నట్టుగానే నాకు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారి జెరుబ్బాబెలు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు యెహోషువ ఈ యెహోషువ వేరు. మీరు గమనించాలి, ఆ యెహోషువ వేరు. కాబట్టి దీనిని కట్టి ప్రోత్సహిస్తున్నాడు. అలాగే ప్రజలను పట్టడానికి సిద్ధం చేస్తున్నాడు. గత సంవత్సరం ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో కూడా ఉషారెడ్డి గారు యథార్థ విషయం చెప్తున్నారు. ఈ పని పూర్తి 2 సంవత్సరాలు నేను అనవసరంగా చేశాం. మరి కారణం ఏదైనా కానీ చెప్పండి. 2 నెలల క్రితం ఉషారెడ్డి గారు, అయ్యా మందిరం చూడాలని నాకు ఆశ ఉన్నది, ఈ మందిర నిర్మాణం వాయిదా పడుతుంది, ఆశలో మీకు కొంచెం తీసుకుపెట్టాలి. అలాగే తొలిసార్లు మరువారు అదే ఈ ఉదయాన్ని అలాగే కార్యప్రకాశ్ గారు, అలాగే అలాగే వాసుదేవ్ వంశీ గారు, అలాగే ఒట్టుమూరు సుధీర్ గారు బయట దగ్గర నుంచి కూడా మందిరం కట్టారు. ఏమనిపించిందంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించి వారిని ప్రేరేపిస్తున్నట్లుగా నేను భావిస్తున్నాను. దేవుడికి సమయం ఇంకా రాలేదన్న ప్రజలు తడుగులాడి తీసుకున్నారు. తమ కుటుంబాలు వారి సంపాదన ఆ సంచిలో పడిన జీతంగా మారిపోయింది. వారి కష్టసరిగా పనిచేయలేదు. వారు తిరుగుతున్న ఆహారం వారికి తృప్తి వస్తుంది. వారు తాగుతున్న పానీయం వారికి నాశనకరమైన పరిస్థితుల్లో వారు భక్తి యొక్క ప్రవర్తన చెప్పినటువంటి మాటలకు విధేయులయ్యారు. దేవునికి స్తోత్రం. ఆయుధపరుస్తున్నారు అని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క వచ్చిన పిలుస్తాను 1:14. అదే అదే అంటే ప్రవక్త ముందు యాజకుడు మనసు మార్చాడు. దేవునికి స్తోత్రం. యాజకులలో మంచి మనసు కావాలి. దేవాలయ నిర్మాణంలో యాజకుల పాత్ర ప్రముఖం.
వచ్చే సూచనలు అమూల్యం, వచ్చే సలహాలు సంఘములకు మేల్కొల్పు. ఆ తర్వాతే సంఘం యాజకుడు ఏం చేయాలి? సంఘ పెద్దలతో కాంటాక్ట్ అవ్వాలి. అయ్యా ఈరోజు ఎక్కడికి వెళ్తాం, ఈరోజు ఏం చేద్దాం, ఈరోజు ఎవరు దొరుకుతాం? హరిగా సంఘ కాపులకు అలాగే సంఘ పెద్దలకు కూడా బాధ్యత ఉంది. అలాగే గృహసమితి కార్యదర్శులకు బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతతో కూడినటువంటి పనులు చేయడానికి దేవుడు ముందు యాజకుడైనటువంటి యెహోషువకు మంచి మనసును కలుగు చేశాడు. దేవుడు తీసుకో ఆ రాజ్యంలో అధిపతిగా ఉన్న జెరుబ్బాబెలు కూడా దేవుడు మంచి మనసు ప్రయత్నించాడు. ప్రజలు అప్పుడు విజయలేరు. ఈ మందిర నిర్మాణ పనిని ప్రారంభించిన వారు ఊరుకున్నారు. ఆ పని కొద్ది సమయంలో అదే చర్చించారు. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నా కుటుంబ సంఘటనలందరికీ పేరు పేరున వందనాలు. అలాగే ఇప్పటికే తమ యొక్క డొనేషన్ భావిస్తున్నాను. శ్రీమతి కోడపాటి ఉషారెడ్డి గారు 5 లక్షలు ఈ సంఘంలో అలాగే శ్రీ కోడపాటి మరియన్న గారు 50,000 రూపాయలు పెరిగట్టు. అలాగే పేతాడ జోషి గారు వారు కూడా 50,000 రూపాయలు మరి పెడుతున్నారు. అలాగే కోడపల్లి రవి గారు కూడా మరి 50,000 రూపాయలు మరి ఈ ఉదయమే దేవుడు వారి మనసును కూడా తెచ్చాడు. ఎందుకంటే కూడా మాట్లాడాలి కొంచెం కాసారు అది 50,000 అయ్యా ప్రకాశ్ గారు 50,000 రూపాయలు దేవుడికి స్తోత్రం. ఇంకా ఎవరైనా సరే మరి దేవుడు కూడా ధైర్యంగా మనసులు విశాల మనసులు ప్రవర్తనలు దేవుడు ప్రజలు దేవుడిగా లోబడి దేవుడి మందిరంలో నిర్మాణంలో కూరుకున్నారు. ఆ రీతిగా మనం కూరుకోవడానికి దేవుడు పెట్టుకొని అది 4 అండ్ ప్రో అంటే ఈ ధ్యానస్థానం 1 కోటి రూపాయలు అనే నిరాశతో మేము డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి పడబోతున్నాం. ఇందులో అందరూ సమానమే. ఇందులో ఎవరికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మేమందరూ దేవుడికి సేవకులుగా సంఘం యొక్క వీరులుగా రక్షణ సైన్యములకు మంచి పేరుని ఈ జీవితంలో తెచ్చి ఈ సంఘంతో ఉన్నత స్థితిలో ఉంచాలని నేను అభిప్రాయిస్తున్నాను. అలాగే కో సెక్రటరీగా మా తమ్ముడు మరి రాబర్ట్ సిస్టర్ చెప్పలేదు. నేను 1,00,000 రూపాయలు ప్రకటిస్తున్నాను. అదే రీతిగా 50,000 రూపాయలతో ఏసీ కూడా మా పేరెంట్స్ నేను ఆ రోజు చెప్పాను. మరి ఇంకా అనేక ప్రేరేపించి అట్టి వాటిలో మరి మనం మంచి సరైన సమయంలో సరైన ఇక్కడ 1 కోటి రూపాయల ధ్యానస్థానాన్ని రక్షణ సైన్యం నిర్మించాలని దేవుడు ఈ దేవాలయ నిర్మాణ సంకల్ప సిద్ధిని ఆశీర్వాదించాలని దేవుడు మన కుటుంబాలను జీవించాలని నేను మరి శ్రీ దాసరి వారు 1,00,000 రూపాయలు క్యాష్ కూడా ఇచ్చేశారు. వారి క్యాష్ రికార్డ్ అయిపోతుంది. అందరూ వందనాలు. మహారాణి శ్రీమతి పిట్ట దేవివాడి గారు ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా దేవుడు వారిని కూడా చక్కని మాటలు, చక్కని చిరునవ్వుతో మాస్టర్ గారు మన సైన్యంలో ఉన్నటువంటి ఆ జీన్, ఆ ఆసక్తి, ఆ అనుభూతి ఈ సైనికుడు ఈ మండలి మనలోనే గొప్ప. ఎందుకంటే మాస్టర్ నేను ఏలూరు వెళ్ళాము. ఆ ఏలూరులో ఉన్నటువంటి శక్తి చూసి అప్పటి నుంచి మా మనసులో కదిలించబడింది. అదే విధంగా కనిపించాలి, అదే విధంగా ఏ కండిషన్తో ఉండాలి మనం సైన్యములు ఈ
మండవల్లి గ్రామంలో అందరూ గంప రూపం చేసిన మూల స్తంభంగా ఈ మండలం నిలబడాలని అప్పటి నుంచే కృతాన్నిచ్చే సంకల్పంలో ఉన్నాము. మాస్టర్ మంచి మాట చెప్పారు, చేస్తున్నాను. ప్రత్యేకం మీరు మీ వివరాలు వెంటనే ప్రకటించినందుకు మీకు కూడా ప్రత్యేకమైన వందలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీచర్ గారు వేణు గారు చక్కని స్పీచ్ ఏర్పాటు చేశారు. వారు కూడా ప్రత్యేకమైన వందలు చేస్తున్నారు. ఒక వాక్యం చదువుకుందాం. వచ్చిన ఈ వాక్యం చదవరాలు నూరవ రాజు మొదటి 5 వచ్చిన వందలని ప్రేమతో వాడిని ఇక్కడ సమస్త దేశంలో యెహోవాకు విశ్రాంతి వహించుడి. సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానాలు చేస్తూ ఆయన సన్నిధికి రండి. యెహోవే దేవుడై తెలుసుకోండి. ఆయన మనల్ని గుర్తించండి. మనము ఆయన వారని, ఆయన ప్రజలు, ఆయన ముందు గొర్రెలు. విధముఖాలను చెల్లించి ఆయన గుమ్మలో ప్రవేశించి కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణలో ప్రవేశించి ఆయన స్థితించి ఆయన నామంలో గడపచ్చు. యెహోవా దయాళుడు, ఆయన కృపానిస్తుంది, ఆయన సత్యం దేవుడు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగా అక్కడి మాటలు స్థుతి చెల్లించడము నీతి మంతులను కోరుకుంటారు. కాబట్టి మా మాత్రం కూడా ఆ దేవుని రక్తములను ఆచరించిన వాళ్ళని నీతి మంతులు చాలా మంచి కార్యక్రమం ఇది. మాటను బట్టి మాటను బట్టి ఏర్పాటు చేసినటువంటి సమయం బట్టి ప్రత్యేకంగా ఈ జత కట్టడానికి ఉదయకానికి పై చూసాము. దీన్ని ఆధారం కట్టడానికి అన్ని లోకనాథం పిలిచాము. ఆనందం పిలిచి ఈ జంట కార్యక్రమం చేయడానికి ఈ జంట కట్టడానికి వారు ప్రోత్సహించారు. తెలంగాణలో కనుక ఇది తొలి అంటారు. మనకి వచ్చే సంవత్సరం మన కార్యక్రమం అది మాత్రం వాస్తవం. ఇది తాత్కాలికంగా అనుకోమాకంటే ఇది ప్రతిజ్ఞ చేసి సుదీరం తలంచుకున్నాం. అంతేకాకుండా మరి రక్షణ సైన్యం స్థాపించబడేటువంటి నిలుపుగా జ్ఞాపకం చేసుకోవడం తెలంగాణ మాట్లాడి నీతి మౌలను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వదించారు. ఆయన మహోన్నతులుగా నిలుపుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రక్షణ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ వీరులు, యువకులు, గడ్డలు, సంఘాలు గొప్ప గణనీయంగా రాణించలేనటువంటి సైన్యం ఈ మండలంలోనే ఈ 14 సంఘాలు ఎక్కడ ఈ సైన్యం జెండాను మనం కూడా ఘనంగా సంతోషంగా ఈ జెండా దేవునికి స్తోత్ర హల్లెలూయా చెప్పారు. పరిశుద్ధుడు పావుల రూపంలో వచ్చి అతి సమాధానమైన సంగమనకు ఆయన గ్రామానికి దయచేయండి. ఈ గ్రంథ ప్రభా ప్రతిష్ఠించిన ప్రతి కార్యం బట్టి మీకు వందనాలు. ప్రతిజ్ఞ చేయించుండగా ప్రభా నూతన దేవాలయ మందిర నిర్మాణములకు ప్రతి వారి హృదయంలో ప్రేరేపించండి. ప్రతి వారి గుప్పెలు వెప్పటి ప్రభావానికి వందనాలు, స్తోత్రాలు. వెళ్ళు ప్రతి స్థలంలో యాత్రను ఉంచండి. మీ దాసంలో మీ ఆత్మను అనుగ్రహించండి. ప్రభా వారు మాట్లాడుతుండగా మీ నోటి కొనగా వారిని వాడుకోండి. ఈ మందిరం వల్ల ఇదే దినమైనా నూతన నిర్మాణం ప్రారంభించి ముగించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. గొప్ప కార్యాలను జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులు మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి ప్రార్థించి అడిగి వెళ్ళిపోతున్నాము తండ్రి.
మొట్టమొదటిగా ఈ వందన సమావేశం చేసి దేవుని వందన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఉండట్లేదు చాలా